హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు టేస్టీగా ఉండే పెసర బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మనము 1 కప్పు వరకు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. మీ దగ్గర పొట్టు పెసరపప్పు లేకపోతే మనం ఇంట్లో నార్మల్గా యూజ్ చేసుకుంటాం కదండి పెసరపప్పు, ఆ పెసరపప్పు కూడా తీసుకొని బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న పెసరపప్పుని వాటర్ వేసేసి నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత 1 గంట పాటు పప్పును నానబెట్టేసుకోవాలి. గంట తర్వాత మనకు పప్పు చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా నానిపోయిందండి. గంట కన్నా ఎక్కువగా నానబెట్టేసుకోవద్దు. ఇలా నానబెట్టేసుకున్న పప్పుని మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల వరకు అల్లం ముక్క, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కొంచెము స్పైసీనెస్ తక్కువగా వేసుకుంటేనే ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పిండిని రుబ్బేసుకున్నాక తీసి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మనము 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు బజ్జీలు క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ముందుగా ఈ పిండిని మనం వేసిన కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిసే విధంగా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 నుంచి 6 నిమిషాల పాటు కలిపేసుకోవాలి. మీకు పిండి చూస్తే అర్థమైపోతుందండి, ఫ్లఫీగా వచ్చేసింది కదా. ఈ విధంగా పిండి వచ్చేస్తేనే మీకు పెసర బజ్జీలు అనేది క్రిస్పీగా సాఫ్ట్గా భలే వచ్చేస్తాయండి. ఈ విధంగా మీరు కరెక్ట్గా పిండి కలుపుకోకపోతే మాత్రము గట్టిగా వచ్చేస్తాయి పెసర బజ్జీలు. ఓకే అండి, ఇక్కడ మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ముందుగా కొంచెం పిండి వేసి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకున్నాక మనము కలిపి పెట్టుకున్న పిండిని మీకు నచ్చిన సైజులో బజ్జీలాగా వేసేసుకోవడమే. మళ్ళీ ఒకటి, మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఎలా తెలియాలంటే మనము బజ్జీలు వేసుకునేటప్పుడు పిండి బజ్జీ ఆయిల్లో వేయంగానే వెంటనే పైనకి తేలాలండి. అలా అయితే మనము పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇప్పుడు మనము ఈ విధంగా బజ్జీలు వేసేసుకున్న తర్వాత ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాక ఇంకొక వైపుకు తిప్పేసుకొని 2 వైపులా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, మనకు పెసర బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదే విధంగా మిగిలిన ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నా. చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న పెసర బజ్జీలని టమాటో కెచప్తో పాటు పిల్లలకు పెట్టిచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనండి, పెసర బజ్జీలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.